మనం చూస్తున్నాం రాష్ట్రంలో గురుకులాల మీద తల్లిదండ్రుల నుంచి స్పందన పాజిటివ్ స్పందన కనిపిస్తా ఉంది. ఎక్కడక్కడ కొన్ని కొన్ని సమస్యలు మినహా గురుకులాల మీద ఓవరాల్‌గా కొంత మంచి ఒపీనియనే ఉంది. అయితే గురుకులాల్లో పనిచేస్తున్న అటు టీచర్లకు సంబంధించి కావచ్చు, గురుకులాల్లో విద్య నేర్చుకుంటున్న విద్యార్థులకు సంబంధించి కావచ్చు కొన్ని సమస్యలున్నాయి. ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ అద్దంకి మధుసూదన్ గారు ఆయన తెలంగాణ ఆల్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఎట్లా ఉన్నాయి సార్ గురుకులాలు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తా ఉంది. కొన్ని సంస్కరణలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. మీరు గత ప్రభుత్వం చూసారు, ఇప్పుడు చూసారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో గురుకులాలను ఓన్లీ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. వాటిని ఒక గుణాత్మకమైన అంటే ఒక క్వాలిటేటివ్ అనేటటువంటి యాంగిల్లో కంటే పొలిటికల్ యాంగిల్ అనేటటువంటి చాలా గతంలో కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. క్వాలిటీ అనేటటువంటిది ఇవ్వడానికి ఎన్ని మార్పులు చేయొచ్చు అనేటటువంటి ఒక ప్రయోగాలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి గురుకులాలలో. సో దానికి ముఖ్యంగా ఏంటంటే డైట్ విషయంలో తీసుకుందాం. డైట్ విషయం ఏమైపోయింది అంటే గురుకులాల్లో కామన్ డైట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ డైట్ అనేటటువంటిది పిల్లవాళ్ళకి క్వాలిటీ డైట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఇష్టం ఉన్నట్టు గతంలో ఉన్నటువంటి సిస్టమ్ కన్నా ఉన్నట్టయితే గురుకులాలు కొంత ఫెయిల్ అయ్యేటివి. ఎప్పుడైతే డైట్ బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లవానికి హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగున్నప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. సో ఈ మూడు ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. సో ఆ రకంగా కానీ ఒక డైట్ ఒకటే కాకుండా ఇతరత్ర ఫెసిలిటీస్ డెవలప్ చేయడంలో కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటిది. గతంలో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసిండ్రు, 1023 ఏర్పాటు చేసిండ్రు. కానీ సుమారు దాంట్లో ఒక 600 వరకు గురుకులాలు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. ప్రైవేటు మూతబడిన ఇంజనీరింగ్ కాలేజీలు అనుకోండి, డిగ్రీ కాలేజీలు అనుకోండి, రకరకాలైనటువంటి వాటిలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం లేదు. ముఖ్యంగా కొన్ని అయితే నియోజకవర్గాలను దాటి దూరంగా కూడా ఏర్పాటు చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు డిగ్రీ కాలేజ్ అనేది షాద్నగర్లో ఉంటుంది. సో ఇట్లా షాబాద్లో ఉన్నటువంటి స్కూల్ మహేశ్వరంలో ఉంటుంది. అంటే అక్కడ బిల్డింగ్స్ లేకపోయినా శాంక్షన్ చేసిండ్రు. వాటిని ఏర్పాటు అనేటటువంటిది చేయడం అనేటువంటిది గతంలో జరగలేదు. ప్రతి ఒక గురుకులం ఏర్పాటు కావాలి అంటే సుమారు మినిమం 10 ఎకరాల ల్యాండ్ అనేటటువంటిది అవసరం. సో ల్యాండ్ ఇస్తూ ఒక పర్మనెంట్ బిల్డింగ్స్ అనేటటువంటి ఏర్పాటు చేసి ఒక క్వార్టర్సు, రెసిడెన్షియల్ స్కూల్సు, డైనింగ్ హాలు, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని గురుకుల వ్యవస్థ అంటారు. అంతేగాని ఏదో స్టూడెంట్స్కి ఒక హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసి టీచర్స్ అందరూ అప్ అండ్ డౌన్ చేసినట్టయితే దాన్ని గురుకుల వ్యవస్థ అన్నారు. సో ఇప్పుడు వాటన్నిటికీ మార్పులు అనేటటువంటివి జరుగుతున్నాయి. సార్ ఒక ప్రశ్న చాలా రోజు వార్తల్లో వస్తుంది. పురుగుల అన్నం నీళ్ళ చారు, విద్యార్థులు కారం మెతుకులు, ఇప్పుడు అస్వస్థత, ఫుడ్ పాయిజన్ అయింది, విద్యార్థులకు అస్వస్థత, హాస్పిటల్ పాలు. ఇవన్నీ అసలు ఇట్లాంటి ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? లోపం ఎక్కడ జరుగుతూ ఉంది? ఆ లోపాన్ని ఈ గవర్నమెంటు మనకు ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఈ గవర్నమెంటు అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందా? గతంలో స్కాలర్షిప్స్ అనేటటువంటి తక్కువ ఉండేటండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్స్ అనేటటువంటి భారీగా పెంచడం జరిగింది. దాంతోపాటు విద్యార్థులకు ఇచ్చేటటువంటి కాస్మెటిక్స్ అమౌంట్ కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడ కూడా పురుగులన్నం అనేటటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రాకూడదు, రాదు కూడా హాస్టల్స్లో కానీ ఎక్కడ కానీ. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లు ఉండే వరకు కొన్ని చోట్ల ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సరుకులకు కానీ, కూరగాయలకు కానీ, గుడ్లకు కానీ ఏదైనా కూడా ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సో అవన్నీ పోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు నూతన టెండర్ విధానం అనేటటువంటి దాన్ని తెచ్చిండ్రు. గతంలో రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి లేనటువంటి కాంట్రాక్టర్స్ వచ్చేటటువంటి వాళ్ళు, ఒక ఆఫీసర్ అయితే ఈ సొసైటీలో పనిచేసినప్పుడు ఫలాని వాళ్ళకు టెండర్స్ ఇవ్వండి అని చెప్పి పైనుంచి మౌఖిక ఆదేశాలు పోవడం, వారికే జిల్లా యంత్రాంగాలు ఇవ్వడం, తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేయడం సందర్భాలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మీరు కొత్తగా చూడండి, గుడ్లు సప్లై కావట్లేదు, కొంత మటన్ సప్లై కావట్లేదు, చికెన్ సప్లై కావట్లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? తక్కువ రేట్లకు టెండర్లు ఇవ్వడం వల్ల. తర్వాత వాళ్ళ మీద ఒక బాధ్యత అనేటటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోయే వరకు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో ఏదో ఒక రేటుకు టెండర్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయింది. సో దాంట్లో ఏమవుతుందంటే కాంప్రమైజ్ అయిపోయి టెండర్ తీసుకోవడం, తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే టెండర్ తర్వాత ఒక స్టేజ్లో కూరగాయల రేట్లు హైక్ ఉంటాయి, ఒక స్టేజ్లో లో ఉంటాయి.
లో ఉన్నప్పుడు ఏమో సప్లై చేయడం, హైక్ ఉన్నప్పుడు వాళ్ళకు మార్కెట్లో ఉన్నటువంటివి మాత్రమే పెట్టేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఒక కామన్ డైట్ అనేది అయితే డిసెంబర్ 14th రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి, మంత్రులు అనుకోండి, అన్ని పాఠశాలలో ఏదైతే హాస్టల్స్‌లో అన్నిట్లో స్టార్ట్ చేసిండ్రో దాని ఇంపాక్ట్ ఏంటంటే ప్రతి వారం కూడా ప్రతి ఐటెం రావాలి. అంటే ఒక న్యూట్రిషియస్ డైట్ అనేటటువంటిది రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అనేది ఇప్పుడున్నటువంటి కామన్ డైట్ సిస్టమ్. ఇదేదో ఒక వారం అది ఇది అనేది కాకుండా. సో దీన్ని కంటిన్యూ చేయాలి అంటే ముఖ్యంగా రేట్లను కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే స్కాలర్షిప్స్ అన్ని గవర్నమెంట్స్ పెంచాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఒకసారి స్కాలర్షిప్ పెంచిండ్రు. పెంచిన తర్వాత దాన్ని స్టాండర్డైజ్ చేయకపోవడం వల్ల ఏమైంది అంటే ఆ ఒక్క సంవత్సరం మాత్రమే కొంత క్వాలిటీ సంబంధించినటువంటి డైట్ ఇవ్వగలిగారు, కానీ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు పెరిగే వరకు ఏమైపోయింది, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ లేకపోయే వరకు మళ్ళీ పాత పరిస్థితికి వచ్చింది. మీరు అన్నటువంటి నీళ్ళ చారు అనేటటువంటిది రావడానికి కారణం ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఒక డెవలప్మెంట్ అంటే సిస్టమేటిక్ వే అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ అనేటటువంటిది లేకపోవడం అని జరిగింది. ఇప్పుడు దాన్ని రూపుమాపడానికి అయితే న్యూ టెండర్ సిస్టమ్ అనుకోండి, కంపల్సరీ కామన్ డైట్ అనేటటువంటిది ఉందని ఖచ్చితంగా దోహదం చేస్తుంది. ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో గురుకులాల్లో పురుగులన్నం కానీ నీళ్ళచారు అనేటటువంటిది 100% రావడానికి వీల్లేదు. వచ్చింది అంటే మాత్రం పూర్తి మా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం తప్ప బయట నుంచి మాత్రం ఏమీ లేదు. సరే, ఇంకొక విషయానికి వస్తే ప్రధాన సమస్య, సరే ఇప్పుడు ఫుడ్ బాగుంది అంటే ఎడ్యుకేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చాలామంది సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వచ్చిన టీచర్లు కూడా కొంతకాలం చేసిన తర్వాత వెళ్తున్నారనే కొన్ని ఆరోపణలు బయట నుంచి వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అసలు? అది నిజమే. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇమడలేనటువంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. ప్రతి రిక్రూట్మెంట్లో కూడా సుమారు 6,000, 8,000, 9,000 మంది రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్ రిక్రూట్ అవుతున్నారు. కానీ నెక్స్ట్ రిక్రూట్మెంట్కి వచ్చే వరకు సుమారు ఒక 2 నుంచి 3,000 మంది వేరే జాబ్స్ వచ్చినా వెళ్ళిపోతున్నారు. ఇంతకంటే తక్కువ జీతం వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్స్గానైనా వెళ్ళిపోతున్నారు, లేదంటే బయట జడిపి టీచర్స్ దాంట్లో అయినా కూడా వెళ్ళిపోతున్నారు. పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ టీచర్ అనేటటువంటి వాడిని అకాడమిక్కే పరిమితం చేయట్లేదు. టోటల్ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ మీద ఉంది. అన్ని రెస్పాన్సిబిలిటీస్, స్టూడెంట్స్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ టీచర్స్ మీద ఉండే వరకు ఏమైపోతుందంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది వదిలిపెట్టి వెళ్ళడం అని జరుగుతుంది. ముఖ్యంగా ఏమైందంటే ఈ మధ్య కాలంలో, అంటే గతంలో నేను ఈ సొసైటీలో ఆల్మోస్ట్ ఇది 36వ సంవత్సరం పనిచేయబట్టి, గతంలో ఎట్లుండే అంటే ప్రతి చోట కూడా క్వార్టర్స్ ఉంటుండే, ఫెసిలిటీస్ ఉంటుండే, టీచర్ ఉండే వాతావరణం ఉండే. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే కనీసం ఒక ప్రిన్సిపాల్ ఉండడానికి కూడా నివాసయోగ్యం లేనటువంటి గురుకులాలు చాలా 620 వరకు ఉండే వరకు అక్కడ రాత్రిపూట జరిగే ఇన్సిడెంట్స్ను కంట్రోల్ చేయడానికి టీచర్ల యొక్క నైట్ స్టే కంపల్సరీ అంటున్నారు. నైట్ స్టే అనే వరకు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మార్నింగ్ వచ్చినటువంటి టీచర్ నైట్ అంతా అక్కడే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఇంటికి పోవడం అనేటటువంటిది చాలా ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు చాలా వరకు బాధలు అనుభవిస్తున్నారు. దానివల్ల ఎక్కువ మంది వదిలిపెట్టిపోవడం అనేటటువంటిది అందువల్ల జరుగుతుంది. ఇక్కడ టీచర్ అనేటటువంటి వాడు అన్ని బాధ్యతలు మోయాల్సి వస్తుంది, కానీ అదనపు పే స్కేల్స్ అనేటటువంటివి ఏమీ లేవు. ఇక్కడ ఏమైపోయిందంటే జడిపి టీచర్కి ఎంతైతే వస్తుందో, జడిపిలో ఉన్నటువంటి బయట టీచర్స్కి ఎంతైతే వస్తుందో, లేకుంటే బయట జూనియర్ లెక్చరర్కి ఎంతైతే వస్తుందో అవే స్కేల్స్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు ఇస్తున్నారు. ఒకప్పుడు గురుకులాలు ఏర్పాటు చేసినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి మిషతోటి అప్పుడున్నటువంటి 1990s, 95, 96 వచ్చినట్టు పిఆర్సీలో ప్రత్యేకమైనటువంటి స్కేల్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రత్యేక స్కేల్స్ ఇవ్వకపోగా ప్రత్యేక పనిభారం పెంచి స్కేల్స్ కామన్ చేసే వరకు మీరు అన్నట్టు ప్రతి నోటిఫికేషన్స్కు ఉపాధ్యాయులు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. తద్వారా కొన్ని ఏరియాల్లో, రిమోట్ ఏరియాల్లో పార్ట్ టైం టీచర్స్ కూడా లేనటువంటి పరిస్థితులలో కొన్ని అక్కడక్కడ సంఘటనలు ఈ మధ్య మనం అలంపూర్లో చూసినాం, తర్వాత కొన్ని చోట్ల చూసినాం. కొన్ని స్కూల్స్ ఇంకా ఓపెన్గా చెప్పడం బాగుండదేమో, కానీ చాలా చోట్ల ఈవెన్ పార్ట్ టైం టీచర్స్ కూడా లేకుండా బోటాబోటీగా నడుస్తున్నటువంటిది సహజంగా ఉంది. సో దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి నా అభిప్రాయం.